వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతనండి. అందరు బాగున్నారు కదా? మేమైతే సూపర్ గా ఉన్నాము. చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫేస్ కి ఏమన్నా ఫౌండేషన్ అప్లై చేస్తారా, లేకపోతే న్యాచురల్ గానే మీ ఫేస్ అలా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అసలు నేను ఫౌండేషన్ అప్లై చేస్తాను కానివ్వండి, అలా న్యాచురల్ గా కనిపించడానికి నేను ఫాలో చేసే కొన్ని విషయాలు, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, డై ఇంట్లో మనం తయారు చేసుకునేటువంటి డై ఫేస్ సిరమ్, డై ఫేస్ ప్రైమర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఎలా అప్లై చేసుకుంటాను, అది అప్లై చేసుకోవడం వల్ల మనకి ఫౌండేషన్ వేసుకున్నట్లు కనపడదా, సో అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మరి లేట్ చేయకుండా మన కంటెంట్ లోకి వెళ్లిపోయే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సరే, మనం వెళ్ళిపోదాం కంటెంట్ లోకి. ఫస్ట్ అయితే నా ఫేస్ పైన ఇప్పుడు ఫౌండేషన్ ఉందా లేదా అనేది ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడైతే నేను ఫౌండేషన్ వేసుకున్నానండి. ఎవ్రీ టైం వేసుకుంటా. అంటే ఇంట్లో నార్మల్ గా నేను బ్లాగ్స్ చేసేటప్పుడు, క్యాజువల్ గా ఉన్నప్పుడు నేను మేకప్ వేసుకోలేదనుకోండి, అప్పుడు చెప్తాను ఈ రోజు నేను మేకప్ ఏమీ వేసుకోలేదు, న్యాచురల్ గా, అంటే ఎటువంటి ఫౌండేషన్ లేదని చెప్పేసి. లైవ్ లలో కూడా నేను ఫౌండేషన్ లాంటివి అప్లై చేయను. సో క్యాజువల్ గా ఎలా ఉంటానో అలా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాను లైవ్ చేసేటప్పుడు. బట్ ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు అయితే కంపల్సరీ కూడా నేను ఫౌండేషన్ అప్లై చేస్తానండి. కొంచెం అందంగా కనిపించాలి కదా. మరి ఫౌండేషన్ అప్లై చేసినా కూడా చేయనట్టు న్యాచురల్ గా ఎలా కనపడుతుంది, దీనికి ముందు నేను ఎలాంటి ప్రిపరేషన్ చేస్తాను ఫేస్ ని మీతో షేర్ చేసుకుంటాను. ఫౌండేషన్ వేసినా కూడా మన స్కిన్ కలర్ లోకి కలిసిపోయేలా ఉంది, న్యాచురల్ గా కనపడుతుంది అంటే ఫౌండేషన్ అప్లై చేసే ముందు నేను అప్లై చేసేటువంటి హోమ్ మేడ్ ఫేస్ సిరమ్. ఫేస్ సిరమ్ అన్న అనొచ్చు, లేదంటే ప్రైమర్ అన్న అనొచ్చు. సిరమ్ అంటే మనకి నైట్ టైం, అంటే పడుకోబోయే ముందు అప్లై చేసుకునే లాంటి సిరమ్ అయినా కావచ్చు, లేదంటే మార్నింగ్ రొటీన్, డైలీ మార్నింగ్ మీరు బాత్ చేసిన తర్వాత కానీ, ఫేస్ వాష్ చేసిన తర్వాత కానివ్వండి, ఇంట్లోనే ఉంటాం కదా. సో అంటే బయటికి వెళ్ళబోయే ముందు అప్లై చేసుకోవచ్చు ఫౌండేషన్ బిఫోర్, అండ్ నైట్ పడుకోబోయే ముందు ఇంట్లో నార్మల్ గా ఉన్నా కూడా జస్ట్ మనం ఇది సిరమ్ లాగా ఫేస్ కి అప్లై చేసుకొని ఇంకా నార్మల్ పనులు మనం చేసుకోవచ్చు. మరి దానివల్ల యూజ్ ఏంటి, ఎందుకు మనకి బెనిఫిట్ ఎలా కలుగుతుందో అన్ని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ప్రైమర్ అంటే ఏంటో మీకు క్లారిటీ ఇస్తాను. చాలా మందికి ఐడియా ఉండదు. బట్ ప్రైమర్ దేనికి అంటే, మనం అప్లై చేసుకున్న ఫౌండేషన్ లాంగ్ లాస్టింగ్ గా ఉండటానికి. ఫేస్ పైన డస్ట్ అలాగే కొన్ని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఎలాగో కొంచెం ఆయిలీగా అంతా కూడా ఉంటుంది. మనం ఎంత పార్లర్కి వెళ్ళి ఫేస్ క్లీనప్ చేసుకున్నా, ఇంట్లో తయారు చేసేటువంటి హోమ్ మేడ్ డైవి మనం ఎలాగో అప్లై చేస్తూ ఉంటాము. అంటే శనగపిండి కానివ్వండి, లెమన్ హనీ కానివ్వండి, ఇలాంటివి అయినా కూడా కొంతవరకు మనకి ఫేస్ పైన అలాగే ఉండిపోతూ ఉంటాయి. వాటిని సరిగా క్లీనప్ చేసుకోకుండా మనము ఫేస్ కి, అంటే బయటికి వెళ్ళబోయే ముందు రెడీ అవుతుంటాం కదా ఫౌండేషన్ అప్లై చేసుకొని, అప్పుడు కొంచెం ఈజీగా స్ప్రెడ్ కాదు. ఇంకా ఆయిలీ ఫేస్ అనుకోండి, జిడ్డుగా అయిపోతుంది, కాసేపుకి ఫౌండేషన్ మొత్తం పోతుంది. ఇంకా ఎండాకాలం అనుకోండి, అసలు ఇంకా ఫౌండేషన్ అనేదే ఉండదు ఫేస్ పైన, చాలా చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది ఫేస్ అంతా కూడా. అంటే డ్రై స్కిన్ వాళ్ళకైతే మరీ ప్యాచెస్ గా కనపడుతూ ఉంటుంది. ఇలాంటి స్కిన్ టైప్ ఉండే వాళ్ళకైనా కూడా మనం మంచి బ్రాండెడ్ ప్రైమర్ అనేది మనం కొనొచ్చు. సో అలాంటి యూజ్ చేసుకున్నా కూడా మన ఫేస్ అనేది చాలా బాగుంటుంది ఫౌండేషన్ అప్లై చేసుకునే ముందు. మరి చాలా కంపెనీ బ్రాండ్సే ఉన్నాయి. మ్యాక్ కానివ్వండి, కలర్ బార్ కానివ్వండి, అంటే మెబ్లైన్ కంపెనీది అయితే నేను యూజ్ చేస్తాను కలర్ బార్. అలాగే లోటస్ కూడా బాగుంటుంది. సో ఇలాంటి ప్రైమర్స్ వాడినప్పుడు కూడా ఫేస్ చాలా బాగుంటుంది. అంటే ఎవ్రీ టైం మీరు ఫౌండేషన్ అప్లై చేసుకునే ముందు ఈ ప్రైమర్స్ అనేది వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు ఫ్రెష్ గా, లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. ఫేస్ పైన ఏదైనా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, నేను చెప్పాను కదా, ఆయిలీనెస్ కానీ, ప్యాచెస్ గా ఉండి డ్రైగా ఉన్నా కూడా స్కిన్ అనేది చాలా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది ఫౌండేషన్. అలాగే న్యాచురల్ గా కనిపిస్తారు, చాలా సేపు ఉంటుంది, చాలా ఫ్రెష్ లుకింగ్ గా కూడా ఉంటారు. సో అందువల్ల ప్రైమర్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, అందులో నేను మెబ్లైన్ కంపెనీది కలర్ బార్ది నేను ప్రైమర్ యూజ్ చేస్తాను. సో ఒకవేళ మనం అంతంత అమౌంట్ పెట్టి ప్రైమర్స్ కొనలేకపోవచ్చు, సో ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ప్రతిసారి కూడా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ నైట్ టైం పడుకోబోయే ముందు సిరమ్ లా కూడా అప్లై చేస్తాను. అందువల్లే ఫేస్ చాలా క్లీన్ గా, చాలా నీట్ గా ఉంటుంది. ఫౌండేషన్ అప్లై చేసినా కూడా చేయనట్లుగా ఉంటుంది. దాని వెనకాల ఉండే సీక్రెట్ ఇదే అన్నమాట. మరి ఆ సిరమ్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ అయితే చూడండి. తర్వాత అది ఎలా అప్లై చేసుకోవాలి, దాని యూజెస్ ఏంటి అన్ని కూడా చెప్తాను. సో ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మరి
ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్, చాలా ఈజీ, ఎవరైనా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్రతిసారి కూడా నేను చేసి పెట్టుకుంటాను. అండ్ నేను తయారు చేసి పెట్టుకున్న ఫేస్ సిరమ్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను అప్లై చేసుకున్న ప్రతిసారి నాకు ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి, కొంచెం చల్లగా అనిపిస్తుంది కదా, అండ్ ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఒకసారి చేసుకున్నారనుకోండి, ఒక 4 to 5 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకొని ఇంత సైజు మీరు క్యారెట్ జ్యూస్ వేసుకోవచ్చు. సో లేదంటే 1 or 2 స్పూన్స్ బాదం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో మనకి ఆ క్వాంటిటీని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 3 months 4 months వరకు కూడా ఉంటుంది. సో ఇలా నేను ప్రిపేర్ చేసుకుంటాను. చాలా ఈజీ, చాలా సింపుల్. అండ్ ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ఈ ఫేస్ సిరమ్ నేను డైలీ యూజ్ చేస్తాను పడుకోబోయే ముందు. సో అందువల్ల నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను కదా. సో వీడియో చేసుకున్నప్పుడు నేను బయట తీసి పెట్టేశాను. ఇదన్నమాట. సో మీకు చూపించాను కదా, ఇది చాలా బాగుంటుందండి. మనకి క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది, మన హెల్త్ కి చాలా మంచిది. డైరెక్ట్ గా మనం క్యారెట్ రోజు ఒక్కటి తిన్నా కూడా స్కిన్ కలర్ అనేది కూడా బ్రైట్ అవుతుంది. ఎవరికైతే కొంచెం స్కిన్ కలర్ బాగలేదు, కొంచెం డార్క్ గా కనిపిస్తున్నారన్న వాళ్ళకి కూడా స్కిన్ కలర్ బాగుంటుంది. అండ్ కలర్ ఎలా ఉన్నా కూడా ఒక బ్రైట్నెస్ కానివ్వండి, ఫేస్ నుంచి వచ్చే గ్లో కానివ్వండి, కలర్ అనేది కనపడదు. కొన్నిసార్లు ఫెయిర్ గా వైట్ గా ఉన్నా కూడా వాళ్ళు కొంచెం గ్లోయింగ్ గా కనిపించకపోతే అంత అట్రాక్టివ్ గా ఉండరు ఎంతమందిలో ఉన్నా. కొంతమంది కొంచెం కలర్ డౌన్ లో ఉన్నా కూడా ఫేస్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. సో ఇలాంటి ఫేస్ సిరమ్ మనకి చక్కగా డల్ అయిన ఫేస్ కూడా చాలా బ్రైట్నెస్ తెస్తుంది, చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. మీరు ఎంత మందిలో ఉన్నా కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. అంత బాగా ఫేస్ చాలా బ్రైట్ గా ఉంటుంది అనమాట. ఇలా పోతుంది, డ్రైనెస్ పోతుంది, ఎక్కువగా ఆయిలీనెస్ ఉండదు, ఫేస్ ఈవెన్ గా ఉంటుంది. ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది కూడా చాలా తగ్గుతాయండి. సో కొంతమందికి అప్పర్ లిప్ అయినా కూడా బ్లాక్నెస్ ఇవంతా కూడా ఉంటుంది, అన్ని కూడా పోతాయి. 100% నిజం అండి. నేనుండే బిజీ లైఫ్ లో నేను ప్రతిసారి పార్లర్ కంటే నేను పార్లర్ కి అసలు వెళ్ళనండి. సో ఏదైనా హెయిర్ కట్ దగ్గర నుంచి ఫేస్ కి ఏదైనా కూడా అప్లై చేసుకోవటము, క్లీనప్ చేసుకోవటం, ఎక్కడైనా ఫంక్షన్స్ లాంటివి వెళ్తున్నప్పుడు కూడా మొత్తం ఇంట్లోనే నేనే చేసుకుంటూ ఉంటాను. సో చాలా తక్కువ అనమాట. అందువల్ల నేనేంటంటే ఎప్పుడుగా రెగ్యులర్ గా ఈ ప్రైమర్, ఈ సిరమ్ అనేది స్టాక్ పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే క్యారెట్ జ్యూస్ అనేది చాలా మంచిది. అండ్ ఇందులో మన బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్ వేసాం కదా, మరి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా ఆయిలీనెస్ వస్తుందంటే అస్సలు రాదు. ఇందులో మనం విటమిన్ ఈ క్యాప్సూల్ వేసాం కాబట్టి ఫేస్ బాగా షైనింగ్ గా కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ వేయడం వల్ల జిడ్డు జిడ్డుగా అనిపిస్తుందేమో అని అస్సలు అనిపించదండి. మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి కొంచెము క్రీమ్ టైప్ గా అయిపోతుంది. అంటే ఇప్పుడు మనము కలిపేసుకున్నప్పుడు కొంచెం లిక్విడ్ గా వస్తుంది కదా, సో అప్పుడు మనము ఇలా అనేసుకొని ఇలా పూసేసుకోవడమే. సో ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో అంటే ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను కదా, సో అందువల్ల మనకి లిక్విడ్ టైప్ అయిపోయింది. డైరెక్ట్ గా ఫేస్ పైన అప్లై చేస్తున్నాను. సో చూడండి, నా ఫేస్ ఉంది కదా, సో ఇది చాలా బాగుంటుంది. నేను ఫౌండేషన్ వేసుకున్నాను, ఫౌండేషన్ వేసుకున్నా కూడా ఫౌండేషన్ పైన అప్లై చేస్తున్నాను చూడండి. అండ్ ఈవెన్ మనం కొన్నిసార్లు ఈ హైలైటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అంటే కంప్లీట్ గా మేకప్ అయిపోయిన తర్వాత చీక్స్ పైన మనం హైలైటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు కూడా జస్ట్ ఇలా మనము హైలైటర్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా షైనింగ్ గా ఉంటుంది అనమాట. జస్ట్ ఈ చీక్స్ ప్లేస్ మనం స్మైల్ చేస్తున్నప్పుడు ఈ పార్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం బ్లష్, హైలైటర్ యూజ్ చేస్తాం. అటువంటి ప్లేస్ లో కూడా మనం ఇలాంటిది అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూసారా స్కిన్ ఎంత గ్లోయింగ్ గా ఎంత బాగుందో. ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ సిరమ్ వచ్చేసి నైట్ పడుకోబోయే ముందు అప్లై చేసుకోవచ్చు అండ్ మార్నింగ్ టైమ్స్ లో అప్లై చేసుకోవచ్చు. మీరు తయారు చేసి పెట్టుకొని 1 or 2 months ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ చాలా ఈజీ. ఇప్పుడైతే నేను ఫౌండేషన్ అప్లై చేసే ముందు కూడా అప్లై చేశాను అండ్ ఫౌండేషన్ పైన కూడా అప్లై చేశాను. సో చాలా బాగుంటుంది అనమాట ఫేస్, అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటుంది. సో ఇదండి నేను యూజ్ చేసే ఫేస్ సిరమ్ అండ్ ప్రైమర్. ఇంట్లో ఇలా ఈజీగా తయారు చేసుకొని వాడుతూ ఉంటాను. చాలా మంది అడిగారు కాబట్టి ఇవాళ మీ అందరితో కూడా
నేను హోమ్ మేడ్ తయారు చేసుకునేటువంటిది మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. 100% రిజల్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ కదా, ఒక 1 టైం వాడగానే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఫేస్ ఎంత బాగుంటుందో సో మీ రిజల్ట్ అనేది నాతో షేర్ చేసుకుంటారు. ఇది మాత్రం పక్కా. ఏదైనా బెనిఫిట్ లేనిది అనవసరం అనేది మీ వరకు తీసుకొని రాను, నేను వాడేదే మీకు చెప్తున్నాను అనమాట. సో ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయండి. చాలా మంది కూడా డై కాజల్ ఎలా తయారు చేసుకోవాలని అడుగుతున్నారు కదా. అని డై కాజల్ మనం పెట్టుకోవడమే కాదు, అలాగే నాలాగా చిన్నపిల్లలు ఉండే తల్లులు చిన్న పిల్లలకు కూడా మనం కాటిక పెడుతూ ఉంటాం కదా. సో మా పాపకి యూజ్ చేసేది డై కాజలే అనమాట. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఈ వీడియోలో చెప్తే చాలా లెంత్ అయిపోతుంది, ఇంకో స్పెషల్ వీడియో చేస్తాను. సో మరి అది మిస్ కాకూడదు అంటే తప్పకుండా మా ఛానల్ ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్స్ వీడియోస్ లో కలుసుకుందాం. అలాగే బోల్డ్ అన్ని వ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. మరి మిస్ కాకండి, మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.